సాధారణంగా రాశి చక్రంలో ఈ వృషభ రాశి అనేది రెండవ రాశి అండి. మేషరాశి తర్వాత రాశి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలలో అయినా పురుషులలో అయినా సరే అచంచలమైనటువంటి ఉత్సాహం ఉంటుంది. తమ మనసులో అనుకున్న ప్రతి దాన్ని కూడా సులభంగా సాధించగలరు. అలానే వృషభ రాశి వారిది కష్టపడే మనస్తత్వంతో పాటుగా డబ్బు, సంపద, హోదాను ఇష్టపడతారండి. వ్యాపార విషయాలలో బాగా రాణిస్తారు. కొద్దిగా ఆధిపత్య స్వభావం కూడా ఉంటుంది. స్థిరమైనటువంటి స్వభావం అండి. జీవితంలో ఎక్కువగా మార్పులను, చేర్పులను ఇష్టపడరు. సహాయం చేయడానికి మాత్రం సిద్ధంగా ఉంటారు. కానీ కొద్దిగా మొండివారు కూడా. అనగా ఒక్కసారి ఏదైనా నిర్ణయించుకుంటే సాధించే అంతవరకు వదలరు. కష్టపడి కావాల్సిన వాటిని పొందటానికి ప్రయత్నిస్తారు. వీరు పాటించవలసిన పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశికి అధిపతి శుక్రుడండి. కావున ఈ రాశిలో జన్మించిన వారు ఓపాల్ అనేటువంటి జెమ్స్టోన్ ఉంటుంది. జాతక రత్నం తెల్లగా ఉంటుంది. వెండి లేదా బంగారంలో ఓపాల్ జెమ్స్టోన్ ని ధరించటం వల్ల జీవితంలో స్థిరత్వంతో పాటుగా వీరి ఆలోచనలు అనేవి సానుకూలంగా ఉంటాయి. మీ చేతి మధ్య వేలుకు ధరించాలి. ఏ రోజును ధరించాలి, ఎప్పుడు ధరించాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, ఇలా అన్ని విషయాలను వివరిస్తూ నేను స్పెషల్ వీడియో చేశానండి ఓపాల్ జెమ్స్టోన్ గురించి. ఒకవేళ మీకు రాశితో పాటుగా నక్షత్రం కూడా తెలిస్తే నక్షత్రానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని కూడా ధరించవచ్చు. ఈ వృషభ రాశిలో కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని అన్ని పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు ఉంటాయి. కృత్తికా నక్షత్ర జాతకులు సూర్యునికి సంబంధించినటువంటి రత్నమైనటువంటి కెంపు రత్నాన్ని ఆదివారం నాడు సూర్యోదయ సమయంలో ధరించవచ్చు. ఏ వేలుకు, ఏ చేతికి ఎలాంటి నియమాలను పాటించాలి, ఇలా అన్ని వివరాలను కెంపు గురించి నేను స్పెషల్ వీడియో చేశానండి. రోహిణీ నక్షత్ర జాతకులు చంద్రుడికి సంబంధించినటువంటి జాతక రత్నమైనటువంటి ముత్యాన్ని ధరించవచ్చు. దీనిని ఇంగ్లీష్లో పర్ల్ అంటారు. ఇది కూడా తెల్లగా ఉంటుందండి. సోమవారం నాడు ఉదయం కానీ సూర్యాస్తమయ సమయం తర్వాత అంటే చంద్రోదయ సమయంలో కానీ ధరించవచ్చు. 108 సార్లు చంద్రబీజ మంత్రాన్ని పఠించిన తర్వాత మాత్రమే సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ ని మాత్రమే ధరించాలి. మృగశిర నక్షత్ర జాతకులు పగడాన్ని ధరించవచ్చు. ఇది ఎర్రగా ఉంటుందండి. ఇంగ్లీష్లో రెడ్ కోరల్ అని కూడా పిలుస్తారు. మంగళవారం నాడు కుజుని యొక్క బీజమంత్రాన్ని 108 సార్లు పఠించిన తర్వాత ఈ పగడాన్ని మృగశిర నక్షత్ర జాతకులు ధరించవచ్చు. అలాగే వీరు దానం ఇవ్వవలసినది మంగళవారం నాడు కందిపప్పును దానంగా ఇవ్వవచ్చండి. అలాగే స్త్రీలను తప్పనిసరిగా గౌరవించాలి. ఈ వృషభ రాశి వారు ప్రతి శనివారం రావి చెట్టుని, ఆంజనేయ స్వామిని పూజించాలి. ఎవరైతే వృషభ రాశిలో జన్మించి వ్యాపారాన్ని చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నారో వ్యాపార స్థిరత్వం కోసం, మంచి సేల్స్ కోసం మీరు పనిచేసే ప్రదేశంలో ఉత్తర దిశలో ఆకుపచ్చ మొక్కలను నాటాలి. అలానే సర్టిఫికేట్లు కానీ లేదా వ్యాపార అమ్మకాలకు సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి దక్షిణ దిశలో ఉండేలాగా చూసుకోండి. కందిపప్పుతో పాటుగా ఏదైనా మతపరమైనటువంటి ప్రదేశానికి, గుళ్లకు కానీ లేదా అన్నదానానికి కానీ స్వచ్ఛమైన ఆవు నెయ్యిని దానంగా ఇవ్వండి. మీరు వంట వండేటప్పుడు కూడా కొంచెం అయినా ఆవు నెయ్యిని ఉపయోగించటం గనక ప్రారంభిస్తే శుక్రుడి యొక్క ప్రతికూల ప్రభావాలు అనేవి తగ్గుతాయండి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఒకవేళ శుక్రుడు మీ లగ్న కుండలిలో కనుక బలహీనమైనటువంటి స్థానంలో ఉన్నా, నీచ స్థానంలో ఉన్నా, చెడు గ్రహాలతో కలిసి ఉన్న, చెడు గ్రహాల యొక్క దృష్టి శుక్రుని పైన ఉన్న, దానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని ధరించడం, ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించడం చేయండి. అలాగే వీలైనట్లయితే వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా ఒంటి మీద కొంచెం అయినా వెండి ఉండేలాగా చూసుకోండి. శుక్రవారం నాడు ఓం సుం శుక్రాయ నమః అనేటువంటి శుక్ర బీజ మంత్రాన్ని 108 సార్లు జపించటానికి ప్రయత్నించాలి.
ఒకవేళ మీకు మనసు బాగోలేకపోతే, మనశ్శాంతి లేకపోతే పారే పారే నదిలో కానీ చెరువులో కానీ తెల్లటి పువ్వులను వేయండి. శుక్రుడిని శాంతింపజేయడానికి సహాయపడుతుంది. ఇంకొక జాగ్రత్త మీరు తీసుకోవాల్సింది, వృషభ రాశిలో జన్మించిన వారు ముఖ్యంగా జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు బట్టలు ఉతకకుండా మాత్రం ధరించవద్దండి. కొంతమంది ఈ రోజు ఒక గంట వేసుకుని రేపు మళ్ళీ దానిని ఉతకకుండా ధరిస్తారు. ఈ శుక్రుడు ప్రేమ కారకుడండి, అందానికి ఆకర్షింపబడతాడు. కావున మీరు పొరపాటున కూడా బట్టలను ఉతకకుండా ధరించవద్దు. వేసిన బట్టలనే ఉతకకుండా మళ్ళీ మళ్ళీ వేసుకోరాదు. దానివల్ల శుక్రగ్రహం యొక్క దుష్ప్రభావం అనేది మీ పైన పడుతుంది. కావున అటువంటి లక్షణం ఉన్నట్లయితే నివారించే ప్రయత్నం చేయండి. అలానే వీలైనట్లయితే ఆడవారైనా మగవారైనా సరే ఇద్దరూ చేయవచ్చు. ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కుదరకపోయినా శుక్రవారం నాడైనా సరే ప్రయత్నం చేయండి. ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించటం వల్ల మీ రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు బలపడతాడు. జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకొకటి, తక్కువకి వస్తున్నాయి కదా అని ఎలాంటి జాతక రత్నాన్ని పడితే దానిని ధరించవద్దు. న్యాచురల్ సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ ని మాత్రమే ధరించండి. ఒకవేళ మీ జాతకానికి సంబంధించిన సూటబుల్ జెమ్ స్టోన్ కావాల్సి ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చండి. అలాగే వృషభ రాశి వారి యొక్క బలాలు బలహీనతలు చూసుకున్నట్లయితే, బలాల విషయానికి వస్తే వీరికి దయగల హృదయం ఉంటుందండి. ప్రతి విషయం పట్ల అవగాహన అనేది ఉంటుంది. దానితో పాటుగా మొండితనం కూడా ఉంటుందండి. జీవితంలో చిన్న చిన్న మార్పులను కూడా పెద్దగా ఇష్టపడరు వీరు. ఎప్పుడూ ఒకేలాగా ఉండాలి అనుకుంటారు, ఒకేలాంటి పద్ధతిని ఫాలో అవుతారు. అలాగే వ్యాపార ధోరణి, తెలివితేటలు వీరికి ఎక్కువగా ఉంటాయి. డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. అది కొన్నిసార్లు ఇతరులు పిసినారి వారిలాగా భావిస్తారు. మీకు అదృష్ట రంగు తెలుపండి. శుక్రవారం అదృష్టవారంగా చెప్పవచ్చు. అనుకూల రాశి కన్యా రాశి, వృశ్చిక రాశి. ఆరోగ్య విషయానికి వస్తే వృషభ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో, గొంతు, మొటిమలు, కొవ్వుకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడతారు. అనగా కొలెస్ట్రాల్ కానీ కొవ్వుకు సంబంధించిన వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటితో ఎక్కువగా బాధపడే అవకాశాలు ఉంటాయండి.